దానిలో ఉన్న విషయాలు మనం చూద్దాం. ఇది డేటు, అలాగే మనం సొలొమోను యొక్క ప్రేమ గాథగా దీన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అంటే మనం ఆలోచన చేయటం కాదు కానీ, మనం చెప్పటం కాదు కానీ, ఈ పుస్తకం యొక్క కాలం గురించి మనం మాట్లాడుతూ నిన్న ముగించాం. కాలం ఇది ఎర్లీ రెయిన్లో, అంటే సొలొమోను తన యొక్క పరిపాలన ప్రారంభంలో ఇది రాసి ఉండొచ్చు. అంటే 971 నుండి 931 ఈయన యొక్క పరిపాలన సమయం. దావీదు తదనంతరం, అనగా దావీదు పరిపాలన ముగిసిన తర్వాత 971లో ఈయన సింహాసనం అధిష్ఠించిన తర్వాత 965లో వ్రాయబడి ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఈ పుస్తకాలు అంటే క్రోనలాజికల్ ఆర్డర్ మనం చెప్పుకున్నాం కదండి. సొలొమోను రాసిన 3 గ్రంథాల్లో కూడా ఇది ఫస్ట్ బుక్, పరమగీతం. నెక్స్ట్ పుస్తకం వచ్చేసరికి సామెతలు, చివరి జీవితంలో రాసింది ప్రసంగి అని గుర్తుపెట్టుకోండి. అది యూదుల సాంప్రదాయం ప్రకారం కూడా అదే అని మనం పరమగీతంలో, అదే సామెతల పుస్తకంలో ప్రస్తావించాం. అలాగే 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్లు అప్పటికి సొలొమోనుకి 140 మంది స్త్రీలు పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూసాం. నిన్న ఆ మాట చెప్పాం. అయితే అది రాజకీయ దృక్పథంలో మనం చూడటమే కానీ, ఈ సమయంలో సొలొమోనుకి షోలమ్మతి మీదనే ప్రేమ ఉంది. తదుపరి అనగా ఇక తర్వాత తన జీవిత చివరిలో మరి ఇతర భార్యలు సొలొమోనుని మరి తన హృదయాన్ని దేవుని తట్టు తిప్పివేసి, మరి అన్ని దేవుని నుండి తొలగించి అన్ని దేవతల తట్టు నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది 1వ రాజులు 11వ అధ్యాయం 4వ వచనంలో, దావీదు హృదయం వలె, అతని హృదయం తండ్రి దావీదు హృదయం వలె దేవుని తట్టు ఉండలేకపోయినని రాసింది. ఆ విధంగా సొలొమోను పాడైనట్లుగా మనం చూస్తాం. సరే, తదుపరి పరమగీతంలో క్రీస్తు అనే ఆలోచన చేద్దాం. పరమగీతంలో మరి యేసు క్రీస్తు గురించి ఏమైనా ప్రస్తావన ఉందంటే, మరి మనం పాత నిబంధనలో యెహోవా దేవునికి అలాగే ఇశ్రాయేలుకి మధ్యలో వివాహ సంబంధం ఉన్నట్లుగా, లేకపోతే పెండ్లి కుమార్తెగా ఇశ్రాయేలు పిలువబడింది పాత నిబంధనలో. ఇది మనందరకు తెలిసిన సత్యం. మరి ఈ మాటలు మీకు బహుశా తెలిసే ఉండొచ్చు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలుకి దేవునికి భార్యాభర్తల సంబంధంగా మనం చూడొచ్చు. ఇది ఓకే కదని తెలుసుగా మీకు? పాత నిబంధనలో అవగాహన ఉందండి? లేకపోతే ఏదైనా వచనం చూద్దాం. అంటే ఇశ్రాయేలు యెహోవా దేవుని భార్యగా, అంటే పెండ్లి కుమార్తెగా
ఇశ్రాయేలుని వర్ణించడం అనేది జరిగింది. ఒకసారి చూడండి. యెహెజ్కేలు పుస్తకం చూడండి. ఏమన్నా ఉందండి రిఫరెన్స్ అండి? యెహెజ్కేలు పుస్తకం చూడండి, 23వ అధ్యాయం. అధ్యాయంలో ఇక్కడ ఇశ్రాయేలు యోధా దేశాలను ఏ విధంగా పోల్చాడో సరే నేను డైరెక్ట్ గా అవి మీకు చూపిస్తానండి. చూడండి. 2వ వచనం నేను చదువుతున్నాను వినండి. యెహెజ్కేలు 23 2వ వచనం. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. 4వ వచనం. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. అంటే పెద్దదాని పేరు అని అంటే ఉత్తర రాజ్యం అండి, అది ఇశ్రాయేలు సామ్రాజ్యం. చిన్నదాని పేరు అది వస్తుంది మీకు వివరణ. చిన్నదాని పేరు అంటే ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలా అని పేరు షోమ్రోను కండి, అంటే ఇశ్రాయేల్ దేశానికి క్యాపిటల్ షోమ్రోను. ఒహోలీబా అని పేరేమో యెరూషలేముకు చెందుతున్నది. యెరూషలేం అనేది యోధా. కాబట్టి అక్క చెల్లెలుగా పోల్చాడు, అంటే రాజ్యాన్ని. ఇక 2 కలిపితే ఐక్యరాజ్యం అయితే 12 గోత్రాలు. రాజ్య విభజన తర్వాత పెద్దదాని పేరు అంటే పెద్దది అంటే పైన ఉన్న దేశం, అంటే ఉత్తరాన ఉన్న దేశాన్ని ఇశ్రాయేల్ దేశం అంటారు. దక్షిణాన ఉన్న దేశాన్ని ఏమో యోధా అంటారు. ఆ యోధా 2 గోత్రాలు, యోధా ప్లస్ బెన్యామీను. పైన ఉన్నదేమో మరొక పేరు ఎఫ్రాయిం కూడా. వీళ్ళు నాకు పెళ్లి చేయబడ్డారు అనే ఇక్కడ రిలేషన్ మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలుకి యోధాకి అనగా దేవునికి ఇశ్రాయేల్ దేశానికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటంటే భార్యాభర్తలుగా. లేకపోతే మీకు పెండ్లి కుమార్తెగా ఇశ్రాయేలు పిలువబడింది అనటానికి ఇర్మియా గ్రంథంలో ఇంకో రెఫరెన్స్ 2వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అంటే ఇశ్రాయేలు గురించి ప్రారంభ దశలో ఇక్కడ ఇర్మియాను పంపించి యెరూషలేం నివాసుల చెవుల్లో ఈ మాట చెప్పు. అంటే అరణ్యములో, అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి, అరణ్యములో దేవుడు వారిని స్నేహించాడు, ఒక తండ్రిగా నడిపించాడు. ఇవి మనకు పోలికలుగా ఉన్నాయండి. అంటే దేవుడు వారి పట్ల చూపిన ప్రేమ అంత గొప్పది, వారు కూడా దేవుని పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నారు. ఏది ప్రారంభ దినాల్లో. తర్వాత వారు మరి ఆత్మీయ వ్యభిచారం జరిగించినట్లుగా హోషేయ గ్రంథం బాగా దాన్ని వివరిస్తుంది, ముఖ్యంగా ఇశ్రాయేల్ సామ్రాజ్యం గురించి. అలా మనకు ఈ రెఫరెన్స్లను బట్టి పాత నిబంధనలో కొన్ని రెఫరెన్స్లు నోట్ చేసుకోండి. పాత నిబంధనలో ముఖ్యంగా ఇశ్రాయేలు దేవుని పెండ్లి కుమార్తెగా పిలువబడిన. మీకు యెహెజ్కేలు పుస్తకం మనం 23లో చూసాం. 16వ అధ్యాయం 8 నుండి 14 కూడా నోట్ చేసుకోండి. ఈ వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ ఈ సంగతి ఉంటుంది, తర్వాత చదువుకోండి. యెహెజ్కేలు 16వ అధ్యాయం 8 నుండి 14, అలాగే హోషేయ పుస్తకము చిన్న ప్రవక్తల మొదటిది 2వ అధ్యాయం 16 నుండి 20వ వచనం కూడా. హోషేయ 2వ అధ్యాయం 16 నుండి 20వ వచనం కూడా. అలాగే యెషయా పుస్తకము, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5, 6 వచనం. హోషేయ పుస్తకము 2వ అధ్యాయం 16 నుండి 20వ వచనం. యెషయా 54లో చెప్పండి సార్ ఒకసారి. యెషయానండి.
యెషయా 54, 5, 6 వచనాలు. ఓకే. థ్యాంక్ యూ. అంటే క్రీస్తు పరమగీతంలో మనకు చెప్పడానికి ముందు పాత నిబంధనలో యెహోవా దేవుడు అలాగే ఇశ్రాయేలుకి మధ్య ఉన్న సంబంధం అండి. ఇప్పుడు మనం చెప్పిన రిఫరెన్సులు. ఇప్పుడు క్రొత్త నిబంధనల మట్టుకైతేనేమో సంఘము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా ఉంది. ఆ సంగతి మనకు తెలుసు. సంఘం అనేది అంటే ఈ చెప్పిన తర్వాత ముగింపులో ఒక మాట చెబుతామండి. వాస్తవానికి పాత నిబంధనలో చర్చ్ అన్న కాన్సెప్ట్ లేదండి నిజానికి. అది కూడా గమనించాలి. కాకపోతే చాలా మంది డిఫరెంట్ గా చెప్తారు. లేదా దాని గురించి కూడా మాట ప్రస్తావిద్దాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మట్టుకైతేనేమో సంఘము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా ఉంది. ఇది మనకు తెలుసండి. దీనికి కూడా కొన్ని రెఫరెన్సులు చెప్తాను, నోట్ చేసుకోండి. పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవునికి పెండ్లి కుమార్తె. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పినవన్నీ ఓల్డ్ టెస్టమెంట్ కి సంబంధించి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో సంఘము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె. ఇది తెలవని వారు ఎవరు ఉండరు. ఇప్పుడు మన వధువు, ఆయన వరుడు. ఈ రిలేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో 4 రెఫరెన్సులు నోట్ చేసుకోండి. 2 కొరింథీ 11:2. రెండో కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అక్కడ అంటారండి, నేను మిమ్మను ప్రదానము చేసి తిని అంటాడు. అది ఇంకా మనకు వివాహ మహోత్సవం జరగలేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రదానం చేయబడిన కన్యకగా మనం ఉన్నాం. ఇది బెట్రోత్తలు అంటాడండి. ప్రధానము అన్న పదం, బెట్రోత్తలు అన్న ఎంగేజ్మెంట్ అన్నది క్రైస్తవ్యానికి వాస్తవానికి యూదుల అండర్స్టాండింగ్ ప్రకారం చూస్తే మనం ప్రదానం చేయబడ్డాం. ప్రదానం చేయబడిన తర్వాత 1 సంవత్సరం తర్వాత పెండ్లి కుమారుడు వచ్చి వివాహం చేసుకుంటాడు. అదే మనకు మరియమ్మ యోసేపులో జరిగింది. కానీ మధ్యలో యోసేపు విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే ఆమె గర్భవతిగా ఉండటాన్ని బట్టి విడిచిపెట్టాలనుకున్నాడు. అది ఒక హిస్టారికల్ గా మనకు ఒక స్టోరీ. ఇప్పుడు సంఘం కూడా క్రీస్తు ప్రదానం చేయబడింది. ఇది గ్యాప్. ఇప్పుడు యేసు ప్రభు మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. వివాహ కార్యక్రమం అనేది తదుపరి. ఈ గ్యాప్ లో మనం నిందారహితులుగా కనుగొనబడాలి, నిర్దోషులంగా ఉండాలి. అది ఆలోచన ప్రధాన విషయంలో. అంటే ఇశ్రాయేలీలకు 1 సంవత్సరం గ్యాప్ తీసుకుంటారు ప్రదానం చేయబడిన తర్వాత. అలాగే ఇప్పుడు కూడా మనం ఆ పీరియడ్ లోనే ఉన్నామండి. అంటే క్రీస్తు మన కొరకు మరలా వస్తాడు. అలాగే ఎఫెసీ పత్రిక 5:23-25. ఎఫెసీ 5:23-25 అందరికి తెలిసిన రెఫరెన్స్. అది దేవుడు మనలను మరి అదే ముడతైన డాగైనను వాటిది మరి ఏదైనా లేకుండా ఉదక స్నానం చేయించున్నాడని ఎఫెసీ 5:23-25. ఇక ప్రకటన 19:7-9. అక్కడ మనకు పెండ్లి కుమార్తె సిద్ధమైనట్లుగా మనం చూస్తాం. ప్రకటన 19:7-9. అలాగే 21వ అధ్యాయం 9వ వచనం. ఈ భాగాల్లో చూడొచ్చు. ఇవి తర్వాత మీరు చదవండి. సంఘానికి క్రీస్తుకి ఉన్న సంబంధం. ప్రకటన 19వ అధ్యాయం 7-9, అలాగే 21వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మనం చెప్పినవి క్రీస్తుకి సంఘానికి ఉన్నవి. అయితే ఒక స్టేట్మెంట్ తో మనం పరమగీతంలో క్రీస్తుని ముగించవచ్చు. ఎలాగంటే పరమగీతం వీటిలో మొదటి దాన్ని ఉదాహరణగా గుర్తించినను రెండవ దానిని ప్రవచన రూపంలో గుర్తించి చూపుచున్నది అన్న మాట రాశాడండి ఈయన డానియల్ రెఫరెన్స్ బైబిల్. అంటే పరమగీతం
వీటిలో అంటే ఇప్పుడు 2 రిలేషన్లు చెప్పాం కదా మనం. ఒకటి ఇశ్రాయేలుకి దేవునికి, రెండోది క్రీస్తు సంఘానికి పరమగీతం. వీటిలో మొదటి దానిని ఉదాహరణగా గుర్తిస్తుంది. మొదటిది మనకు ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. ఎవరు అంటే ఏంటి? క్రీస్తుకిను ఇశ్రాయేలుకిను దేవునికి ఒక ఉదాహరణగా గుర్తిస్తా ఉంది. రెండవ దానిని అంటే రెండవది లేదు. పాత నిబంధనలో రెండవ సంబంధం లేదండి. రెండవ సంబంధాన్నేమో అనగా రెండవ సంబంధం అంటే క్రీస్తుకిను సంఘానికి ఉన్న సంబంధం ప్రవచన రూపంలో గుర్తించి చూపుచున్నదండి. అంతేగాని పాత నిబంధనలో సంఘం లేదు కదా. అందుకు మొదటిదేమో ఉదాహరణగా గుర్తిస్తుంది, రెండవ దాన్నేమో ప్రవచన రూపంలో గుర్తించి చూపుచున్నది. మరి ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొదటిది ఎలా ఉందంటే ఒక ఉదాహరణ అండి. ఎలాగూ నిజానికి ఆ సంబంధం సొలొమోనుకి షోలమ్మెతికి నిజమైన లిటరల్ గా ప్రేమ గీతం కాబట్టి వారిరువురి మధ్య ఉన్న ప్రేమ సంబంధం. అయితే దేవునికి ఇశ్రాయేలుకి ఉన్న సంబంధం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే క్రీస్తు గురించి సంఘం గురించి అయితే ప్రవచనాత్మకంగా మనం గుర్తించవచ్చు అంతే. పరమగీతంలో క్రీస్తు గురించి. నెక్స్ట్ ముఖ్య కీవర్డ్ కీ వర్సెస్ రాస్తాం కదండి. పరమగీతంలో మూలాలు లేకపోతే ముఖ్య భాగాలు, కీస్. అందులో ముఖ్య పదం ఏంటంటే ప్రేమ. ఈ పరమగీత పుస్తకంలో ముఖ్య పదం ప్రేమ. ముఖ్య వచనాలు 7వ అధ్యాయం 10వ వచనం, 8వ అధ్యాయము 7వ వచనం ముఖ్య వచనాలు. ముఖ్య వచనాలు 7వ అధ్యాయం 10వ వచనం, అలాగే 8వ అధ్యాయము 7వ వచనం. ముఖ్య అధ్యాయానికి వచ్చేసరికి చివరి అధ్యాయం అండి. ఎందుకంటే 8వ అధ్యాయంలో ప్రేమ యొక్క అభివృద్ధి, పరిణతి మనం చూడగలుగుతాం. ప్రేమ యొక్క పరిణతిని మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతాం. ఇందులో ముఖ్యంగా 3 పాత్రలు ఉంటాయండి. ఒకటి సొలొమోన్ రాజు, రెండవది షోలమ్మతి, మూడవది యెరూషలేము కుమార్తెలు. అంటే ఇది ఒక డ్రామాగా మనం ఆలోచన చేస్తే సొలొమోను రాజు, తర్వాత షోలమ్మతి, యెరూషలేము యొక్క కుమార్తెలు. నాయకుడేమో రాజు, షోలమ్మతి ఏమో నాయిక, యెరూషలేము కుమార్తెలేమో వీళ్ళు సమూహం అండి. ఒక నట సమూహంగా మనం చూస్తాం. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పుస్తకం రాయటంలో ఉద్దేశం కూడా మనం గమనిస్తే, ఎందుకు ఈ పుస్తకం రాయబడింది అని ఆలోచన చేస్తే పర్పస్, వివాహములో ప్రేమ యొక్క ఆరోగ్యకరమైన, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి, వివాహంలో ఆరోగ్యకరమైన భౌతిక ప్రేమ గురించి ఈ పుస్తకం మాట్లాడుతుందండి. అంటే హెల్దీ వీ ఆఫ్ ఫిజికల్ లవ్ విత్ ఇన్ మ్యారేజ్. అంటే వివాహం లోపట, వివాహమునకు ముందు ప్రేమ గురించి కాదు, వివాహం లోపట
ఆరోగ్యకరమైన భౌతికమైన ప్రేమ గురించి ఈ పుస్తకం మాట్లాడుతుంది. ఇందులో ఒకరి పట్ల ఒకరు భార్యాభర్తల మధ్య ఉన్న విశ్వసనీయతను భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల కలిగి ఉన్న విశ్వసనీయతను, ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్న విశ్వసనీయతను నొక్కి చెప్పబడిందండి ఈ పుస్తకంలో. ఓకేనండి. అంటే దేవుడు ఈ 66 పుస్తకాల్లో లైంగిక సంబంధం గురించి, అంటే పురుషునికి స్త్రీకి మధ్యలో, వివాహంలో పురుషులు స్త్రీ మధ్యలో వారు కలిగి ఉండవలసిన సెక్షువల్ రిలేషన్ గురించి దేవుడు ఈ పుస్తకాన్ని 66 గ్రంథాల్లో ప్లేస్ చేశాడండి, ఉంచాడు. అందుకు ఈ పుస్తకం రాయబడింది. సరే, ఈ పుస్తకాన్ని చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. 3 మేజర్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయండి, అవి నోట్ చేసుకోండి. అంటే 3 ప్రాముఖ్యమైన వ్యాఖ్యాన దృక్పథాలు ఉన్నాయి ఈ పుస్తకానికి. 3 ప్రాముఖ్యమైన వ్యాఖ్యాన దృక్పథాలు ఉన్నాయి. వీటిని మనం అవగాహన చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ గ్రంథం చివరిలో గ్రంథ విభజన చెబుదాం. ఈ 3 వ్యాఖ్యాన దృక్పథాలు కూడా మనం చూడటం ప్రాముఖ్యమే. ఎందుకంటే చాలా మంది ఈ పుస్తకాన్ని వారికి నచ్చిన విధానంలో చెప్తూ ఉంటారు. దానిని బట్టి ఇవి పుట్టాయి. అంటే ఈ 3 దృక్పథాలు ఈ పుస్తకాన్ని ఎలా వ్యాఖ్యానించాలనేది చాలా ప్రాముఖ్యం. అయితే కొంతమందికి ఒక వ్యాఖ్యానం ఇష్టమైతే మరి కొంతమందికి మిగిలిన వ్యాఖ్యానాలు కావచ్చు. ఇదొకటి. ప్రకటన గ్రంథం కూడా, ప్రకటన గ్రంథాన్ని కానీ ఈ పుస్తకాలను కానీ వ్యాఖ్యానం మీదే అప్లికేషన్ ఆధారపడి ఉంటుంది. ఈ మాట కాస్త గుర్తుపెట్టుకుంటే మనకు మంచిది. ఇంటర్ప్రిటేషన్ మీదే అప్లికేషన్ ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏ విధంగా పుస్తకాన్ని ఇంటర్ప్రిట్ చేస్తామో, వ్యాఖ్యానిస్తామో దానిని బట్టే ఎప్పుడూ కూడా అప్లికేషన్, అంటే అన్వయింపు అనేది ఉంటుంది. ఇప్పుడు దీనిని చూద్దాం. 3 వ్యాఖ్యానాలు. ఒకటి అలిగోరికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. అలిగోరికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే మనకు ఒక ఈ మాటకు అలిగరి అంటే ఒక సాదృశ్యమైన వ్యాఖ్యానం. అంటే ఇది ఎలా చెప్తారంటే దీన్ని ద జూయిష్ రబ్బీస్ viewed the poem as an allegory presenting the divine lover Jehovah and his beloved bride Israel. అంటే ఇశ్రాయేలు దేవునికిను యెహోవా దేవునికి ఇశ్రాయేలుకు మధ్యలో ఉన్న ప్రేమను వర్ణిస్తూ చెప్పబడిన గ్రంథం అని చెప్తారండి. ఇది ఒక వ్యాఖ్యానం. మొదటిది ఏంటంటే జూయిష్ రబ్బీస్ అంటే వాళ్ళ యూదుల యొక్క బోధకులు లేకపోతే వారి పండితులు చెప్పే మాట. ఇది దేవునికి అలాగే ఇశ్రాయేలుకు మధ్యలో ఉన్న సంబంధంగా చెప్తారు. మనం ఇంతకుముందు చూసాం కదండి, క్రీస్తు ఏది పరమగీతంలో క్రీస్తు చూసినప్పుడు చూసాం. మరి ఇది ఎంతవరకు ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు కానీ, ఒక ఉదాహరణగా దీన్ని ప్రస్తావించవచ్చు కానీ, ఇలాంటి ఆలోచన అనేది మనం చెప్పటానికి వీలు లేదండి. అంటే సాదృశ్యంగా చెప్తున్నారు కదండి, దీనిలో ఒక వ్యూ అది. అలాగే రెండవది ఏంటంటే
అలిగారికల్ ఇంటర్ప్రిటేషన్లో క్రీస్తుకి సంఘానికి సంబంధంగా కూడా చెప్తారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం. ఇది ఇంతకుముందు పరమగీతంలో క్రీస్తు చూసిన దాంట్లో వచ్చిందే ఇలా. ఇది అలిగారికల్ ఇంటర్ప్రిటేషన్ గా మనం చూడొచ్చు. చాలా మంది అలా వ్యాఖ్యానం చేసే వాళ్ళు ఉన్నారు, ఇది సంఘానికి క్రీస్తుకి మధ్యలో అని. రెండవదిగా మనం చూస్తే టైపికల్ ఇంటర్ప్రిటేషన్ అన్నాడండి. ఇది టైపికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇందులో ఒక పోలిక వ్యాఖ్యానం, పోల్చుతూ వ్యాఖ్యానించటం. ఎలాగనంటే ఇందులో పాత్రధారులు మనం చూసాం, సొలొమోను అలాగే షోలొమ్మెతి. వీళ్ళిరువురిని క్రీస్తుకిను సంఘానికి పోలుస్తూ చెప్పిందే టైపికల్ ఇంటర్ప్రిటేషన్ గా చెప్తారు. ఒకటేమో అలిగారికల్, లేకపోతే మెయిన్ అదొకటి తీసుకున్నా సరిపోతుంది. అలిగారికల్ గా చూస్తారు, టైపికల్ ఇంటర్ప్రిటేషన్ గా చూస్తారు. అంటే లోనున్న పాత్రలు ముఖ్యంగా సొలొమోన్ని అలాగే షోలొమ్మెతిని తీసుకుని క్రీస్తుకిను సంఘానికి పోలుస్తారు. అదే మనం ఎక్కువగా నడక ఇదే చెప్తా ఉంటారు, ఈ రెండు ఇంటర్ప్రిటేషను. అయితే మనకు మూడవదిగా హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్. ఇది చారిత్రక దృక్పథం. హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే చరిత్రలో జరిగింది. ఒక రకంగా దీన్ని మరొక పదంలో లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే ఉన్నది ఉన్నట్లుగా వ్యాఖ్యానించటం. ఇది మూడవది. లేకపోతే మీరు ఒకవేళ ఇటు అర్థం కాకపోతే అలిగారికల్, హిస్టారికల్ రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి మనకు సాదృశ్యంగా చెప్పినవి, అందులో ఇశ్రాయేల్ దేశానికి, యెహోవా దేవునికి, క్రీస్తుకి, సంఘానికి ఎలా చెప్పారో. హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్లు అయితే ప్యూర్ అక్కడ జరిగిన విషయాలను ఉన్నట్టుగా ప్రస్తావించటం. హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ సపోర్ట్ ఉంది. ఎలాగనంటే ఈ పాట లేకపోతే ఈ కీర్తన పరమగీతం అనేది ట్రూ లవ్ గురించి, అనగా భార్యాభర్తల మధ్య, వారి మధ్యలో ఉన్న ప్రేమ గురించి, అనగా షోలొమ్మెతికి సొలొమోనుకి మధ్యలో ఉన్న ప్రేమ గురించి ఈ పుస్తకం లిటరల్ గా అక్షరాల రాయబడింది అనేది హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ గా చెప్తారండి. ఇది ఎక్కువగా బైబిల్ సపోర్ట్ ఉన్నది దీనికి. ఎలాగనంటే దేవుడు మానవుణ్ణి పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. అలాగే వివాహాన్ని కూడా ఆయనే అనుమతించాడు. మనకు ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. అలాగే 2వ అధ్యాయంలో 20 నుండి 24 వచనాల్లో, అంటే ఆదికాండం, వారి పట్ల ఉన్న ఉద్దేశం, వారు వివాహ వ్యవస్థ ద్వారా ఒకటై మరి ఫలించి భూమిని నిండించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఏది ఆదికాండం 2వ అధ్యాయం 20 నుండి 24 వచనాల్లో. అలాగే బైబిల్ కూడా ఏమని ప్రస్తావిస్తుందంటే హోమోసెక్షువాలిటీని ప్రస్తావించదు, అంటే దాన్ని తిరస్కరిస్తుంది. లేకపోతే హెట్రోసెక్షువల్ లేకపోతే హోమోసెక్షువల్ ఇవి వాటిని తిరస్కరిస్తూ ఉంది. ఎందుకంటే మనకు నిర్గమకాండంలో, లేవ్యకాండంలో ఈ రిలేషన్లు ఉన్నాయి. ఇలాంటి వాటిని తిరస్కరించి భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది. వారు వివాహంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ విషయంలో బద్దులై విశ్వసనీయులుగా జీవించాలని బైబిల్ కావలసినంత బోధను తెలియజేస్తుంది. కాబట్టి ఇది అక్షరార్థంగా ఈ వ్యాఖ్యానం అయితే బైబిల్ సపోర్ట్ ఉన్న సంగతి అండి. అంతేగాని బైబిల్ వీటికి వ్యతిరేకంగా భార్యాభర్తలు కాకుండా పురుషుడు, స్త్రీ ఈ సంబంధాలను
ఖండిస్తా ఉంది. రోమాపత్రిక 1 అధ్యాయము 24-27 ఆ వచనాల్లో కూడా మనం చూడొచ్చు అలాంటివి. అనగా ఇది వివాహంలో లైంగిక సంబంధాల గురించి, వివాహంలో సెక్స్ గురించి మాట్లాడే పుస్తకం ఇది. అలాగే వారి పట్ల ఒకరి పట్ల ఒకరు ప్రేమను గురించి మాట్లాడే పుస్తకం. కాబట్టి సెక్షువల్ ఇమ్మోరాలిటీని దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ వివాహంలో ఉన్న సెక్స్ ఏదైతే ఉందో దానిని దేవుడు అంగీకరిస్తాడు అనేది మనకు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఉంది ఆ మాట. అలాగే 1 కొరింథీ 6:9, 18-20 వచనాల్లో కూడా దేవుడు ఏది అనుమతించాడో, ఏది తిరస్కరిస్తున్నాడో ఈ వచనాల్లో మనం చూడొచ్చండి. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ బట్టి అప్లికేషన్ ఉంటుంది. ఇది పోలుస్తూ లేకపోతే ఒక మిస్టికల్గా, అలిగారికల్గా, ఒక మార్మికంగా మాట్లాడాల్సిన పని లేదు. ఈ ఇంటర్ప్రిటేషన్స్కి వచ్చేసరికి కొంతమంది ఎక్కువగా అలిగారికల్గా, మార్మికమైన విధానంలో మాట్లాడతారు. కానీ హిస్టారికల్గా, లిటరల్గా తీసుకోవడమే మనకు మంచిదండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి నన్ను. సార్ నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు షూలమితి ఒక్కరిని మాత్రమే సొలొమోన్ అలా ప్రేమించారా, లేకపోతే అంటే ఎవరిని కూడా అట్లాగా పాట రాయటం అట్లా లేదా సార్? అంటే రికార్డింగ్ లేదండి. ఎందుకంటే షోలమ్మతితో ప్యూర్ లవ్ అండి సొలొమోన్‌కి ఎర్లీ స్టేజ్లో. ఇతర స్త్రీలతో అప్పటికి ఆ సంబంధం లేదనేది బైబిల్ పండితులు ఇప్పుడు మనం వ్యాఖ్యానాల్లో ప్రస్తావించినట్లు. ఒకవేళ 6వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అప్పటికే 140 మంది భార్యలు ఉన్నట్లుగా చెప్పబడినప్పటికీ అవి రాజకీయ సంబంధాలుగా పరిగణించి ఈమెతోనే పవిత్రమైన ప్రేమ కలిగి ఉన్నట్లుగా మనం చూడొచ్చండి. ఎందుకంటే తర్వాత ఇది మనకు 66 ప్రామాణిక గ్రంథాల్లో ఒక పుస్తకంగా ఉంచాడు అని అంటే ఈ వివాహం యొక్క పవిత్రత నొక్కి చెప్పడానికండి, ఆ సంబంధం కలిగి ఉండడానికి, ఒకరి పట్ల ఒకరు బద్ధులై ఉండటం మనం కీవర్డ్స్లో కూడా చూసాము. నేను నా ప్రియుని దాన్ను, అతడు నా యందు ఆశాబద్ధుడు, ఏది 7వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నట్లుగా. అంటే అంత ప్యూర్ లవ్ గురించి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఒక పుస్తకానికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు అని అంటే సెక్షువల్ లైఫ్ యొక్క ప్రాధాన్యత ఏంటో కూడా లేఖనాల్లో, ఇప్పుడు మనకు వేరే పుస్తకాల్లో లేవు కదండి ఈ ఎవిడెన్స్ ఇవ్వడగా. ఇప్పుడు మానవ జీవితంలో ఈ ఏదైతే లైంగిక విధానం అనేది ఒక ప్రధాన భాగం అండి, దాన్ని ఎవరు త్రోసిపుచ్చలేరు. దేవుడు ఆ ఇంటెన్షన్ అనేది ఆదికాండం 2వ అధ్యాయంలోనే మనం చూసాం. దేవుడికి ఆ ఇంటెన్షన్ ఉంది, ఇలాంటి సంబంధాలు మాత్రమే కలిగి ఉండాలని. చూడండి, మొత్తం బైబిల్ గ్రంథంలో దానికి వ్యతిరేకమైన సంబంధాలే దేవుని తీర్పు పొందుకున్నారు కదా. ఇప్పుడు మనకు లేవ్యకాండం 18వ అధ్యాయం మనం చూసాం, ప్రస్తావించాం. మీరు తర్వాత చదవండి. లేవ్యకాండం 18వ అధ్యాయము 6 నుండి అనుకుంటండి 23 వచనాలేమో ఇల్లిసిట్ రిలేషన్స్ అండి. అవి అంటే హేయమైన సంబంధాలు పెట్టుకున్నారు మానవులు. భార్యాభర్తల మధ్య సంబంధాలు కాకుండా హేయమైన సంబంధాలు ఉండబట్టే ఇశ్రాయేల్ దేశం మీద దేవుడు తీర్పు తీర్చాడండి. ఇవి వాస్తవాలండి. ఇప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయం మీరు 24-27 వచనాలు చదివితే స్వాభావిక ధర్మాలు విడిచిపెట్టేశారు మానవుడు. మరి వారికి ఒక క్రమబద్ధమైన లైంగిక విధానం చూపించాలి అంటే ప్రామాణిక పుస్తకాల్లోనే పరమగీతం నెంబర్ 1 అది కరెక్ట్గా ఇలా జీవించాలి, ఇలాగే ఉండాలి మనిషి, ఇలా ఉంటేనే అది ఆరోగ్యకరమైన సంబంధం అని చూపించాడు. అయితే కొంతమంది దీన్ని ఇలా ఆ వర్ణన కానీ, ఒకరి పట్ల ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవటం, ఈ అందుకనేనండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్ప్రిటేషన్ బట్టి ఎప్పుడు అప్లికేషన్ ఉంటుందండి. నేను సహజంగా టీచింగ్లో మెన్షన్ చేస్తానండి, ఒకటే ఇంటర్ప్రిటేషన్ ఉంటుందండి బైబిల్లో, 2 ఇంటర్ప్రిటేషన్స్ ఉండవు.
కరెక్ట్‌గా ఇంటర్ప్రిటేషన్ అప్లికేషన్ డిఫరెంట్‌గా ఉంటదండి. బైబిల్‌కి ఎప్పుడు కూడా రియల్ ఇంటర్ప్రిటేషన్ ఒకటే ఉంటది. కొన్ని బాగా ఇబ్బందికరమైన లేఖన భాగాల్లో వ్యూస్ పుడతాయి. దృక్పథాలు పుడతాయి. కానీ అప్లికేషన్ మారొచ్చండి. ఇప్పుడు బైబిల్‌లో మీరు దొంగిలించవద్దు అని ఒక మాట ఉందనుకోండి. అది దొంగతనం అనేది అపహరించటం, ఇతరులది తీసుకోవటం అనేది ఒకటే ఇంటర్ప్రిటేషన్. కానీ అది పెద్దవాళ్ళకైతే డబ్బులు దొంగతనం చేయొద్దని చెబుతాం. చిన్న పిల్లలకైతే పెన్సిల్ దొంగతనం చేయొద్దని చెబుతాం. అప్లికేషన్‌లో మార్పు ఉంటది. ఆడియన్స్‌ని బట్టి. అంతేగాని ఇంటర్ప్రిటేషన్ ఒకటే. ఏదైనా దొంగిలించటమే. సార్ అలాగే ఇప్పుడు షోలోకి సార్ చెప్పండి. చెప్పండి. షోలోకి ఇప్పుడు అంటే తర్వాత కనపడదు కదా సార్. అంటే తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయిందనని ఒక మాట అక్కడ చూసా. అంటే తను ఇక్కడ లేరు అనని తర్వాత కూడా బహుశానండి. చూసా. ఇప్పుడు ఎర్లీ స్టేజ్‌లో ఆమెతో అలాంటి సంబంధం కలిగి ఉండొచ్చండి. అలా ఉండి తరువాత ఆమె ప్రస్తావన ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకు అది ఆహ్, అలా కనబడలేదు, లేకపోతే తర్వాత దినాల్లో ప్రస్తావించలేదు గాబట్టి అదొక కల్పిత వ్యక్తిత్వం అని మనం చెప్పటానికి లేదండి. ఎందుకంటే సొలొమోను తదుపరి చాలా మందిని వివాహం చేసుకున్నాడు. తన భార్యలే ఆయన హృదయాన్ని తిప్పివేశారని ఉంది. అందుకనే ఇది మనకు ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తే దావీదుని మన ప్రభుతో పోలుస్తామండి. సొలొమోనుని జ్ఞానం బట్టి యేసు ప్రభుతో పోలుస్తాం. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడన్నాడు. కానీ సొలొమోను యొక్క మిగిలిన పాడైన జీవితాన్ని మనం ప్రభుతో పోల్చం. ఏదైతే మనకు ముందు గుర్తుగా అది ఆత్మీయంగా వాక్యానుసారంగా ఉందో దాన్నే పోలుస్తాం. ఇక మిగిలినవి పాడైపోయిన తర్వాత వాటితో ఇప్పుడు బెత్షెబాతో తప్పిదం చేసిన దావీదు అది మనం చెప్పాల్సిన పని లేదండి. ప్రభుతో పోలికకు అసలు పనికిరాదు. పోల్చరాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎర్లీ స్టేజ్‌లో ఆమెతో ఈ సంబంధం కలిగి ఉంది. అది ఇప్పుడు మానవాళికి ఒక మాదిరి. మానవుడు దాన్ని అన్వయించుకోవడానికి ఆహ్, ఈ ఈ ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటేనండి సరియగు జీవన విధానం అనేది ఉంటదండి. ముఖ్యంగా లైంగిక సంబంధాల్లో ఎలా మానవుడు జీవించాలి, ముఖ్యంగా కుటుంబంలో వితిన్ మ్యారేజ్ సెక్స్ గురించి కావచ్చండి, వారి మిస్‌అండర్‌స్టాండింగ్స్ గురించి కావచ్చు. అందుకనే ఒకసారి మీకు పరమగీతంలో ఆహ్, ఇది డివిజన్ ఉంది చూడండండి. డివిజన్ ఒకసారి ప్రస్తావిస్తే అదేమన్నా ఉపయోగపడుతదేమో చూద్దాం. ఇలాగండి. అంటే గ్రంథ పరిశోధన ముఖ్యంగా 3 భాగాలుగా చూడొచ్చండి. ఇవి నోట్ చేసుకోండి. ముఖ్యంగా 3 భాగాలు చూడొచ్చు. ఒకటి ఇలా ఇచ్చాడండి. ప్రేమ వశమగుట అంటే వివాహం కాక మునుపిది. దీన్ని కోర్ట్‌షిప్ అన్నాడు ఇంగ్లీష్‌లో. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 5వ వచనం వరకు ప్రేమ వశమగుట. అంటే ఇరువురు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. అంటే ప్రేమ యొక్క ప్రారంభం కూడానండి ఇది. 1వ అధ్యాయం 1 నుండి 3వ అధ్యాయం 5వ వచనం వరకు. అంటే ఒకరు ప్రేమను ఒకరు బయలుపరుచుకున్నారు. అంటే దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. అంటే వివాహానికి ముందే ప్రేమించుకోవాలి అని అర్థం కాదండి ఇది. కానీ ఇప్పుడు మనం మొత్తం సంపూర్ణ పిక్చర్ పూర్తయితే ఒక అవగాహన వస్తది. చూడండి 1వ అధ్యాయం 1 నుండి 3వ అధ్యాయం 5వ వచనం వరకు ఉన్న భాగం ఏంటంటే ప్రేమ వశమగుట, లేకపోతే ప్రేమ యొక్క ప్రారంభం. రెండవది ఏంటంటే 3వ అధ్యాయం 6 నుండి 5వ అధ్యాయము 1వ వచనం వరకు ప్రేమచే ఏకమగుట. అంటే ఇది వివాహం. మొదటిది మీరు రాసుకొని దానికి సబ్ క్యాప్షన్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. ప్రేమ వశమగుట అంటే వివాహ అనుమతి అన్నాడు. ఇది 1వ అధ్యాయం 1 నుండి 3, 5 వరకు. నెక్స్ట్ వచ్చేసరికి 3వ అధ్యాయం 6 నుండి 5వ అధ్యాయం 1వ వచనం వరకు అది వివాహం అండి. అంటే ప్రేమచే ఏకమగుట. నెక్స్ట్ 5వ అధ్యాయం 2 నుండి 7వ అధ్యాయము
10వ వచనం వరకు ప్రేమ పోరాటం అండి. అంటే ప్రేమ పోరాటం అంటే ఈ మాట అర్థం ప్రేమలో వచ్చే సమస్యలుంటాయి. ఇప్పుడు వివాహం అయిన తర్వాత కూడా కుటుంబం మధ్యలో భార్యాభర్తల మధ్యలో సమస్యలు తలెత్తుతాయని చాలా స్పష్టంగా 5వ అధ్యాయం 2 నుండి 7వ అధ్యాయం 10వ వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. సమస్యలు ఇందులో మీకు గమనిస్తున్నారండి. 1వది వివాహ అనుమతి, 2వది వివాహము, 3వది వివాహంలో సమస్యలు. 4వ భాగం ఏంటంటే 7వ అధ్యాయం 11 నుండి 8, 14 వరకు ప్రేమలో వృద్ధి చెందుట, ప్రేమలో పరిణతి కలుగుతుందని. ఇదే ఇంకో మాటలో చెబితే అభివృద్ధి. చూడండి ఎలా మనకు ఈ పరమగీతం ఆరోగ్యకరమైన కుటుంబ జీవితం గురించి ఎలా మాట్లాడిందంటే, ముందు ఒకరి పట్ల ఒకరికున్న ఇష్టతను చూపించాడు, తర్వాత వివాహంలో ఒకటయ్యారు, తర్వాత వివాహంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఇది ఒక కుటుంబ జీవన విధానం. తర్వాత ప్రేమలో వారు అభివృద్ధి పొందారు, అంటే పరిణతి కలిగింది. ఇప్పుడు ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం అండి ప్రేమలో అభివృద్ధి ఉండటం. ఇప్పుడు కుటుంబాల్లో చూస్తే ప్రేమ చల్లారిపోతా ఉంది. భార్యాభర్తల మధ్య, తద్వారా పిల్లలు పాడైపోతా ఉన్న పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇది చూస్తే మరి వాక్యానుసారంగా చూస్తే ప్రేమలో అభివృద్ధి ఉండాలని వాక్యం చెప్తుంది, ఎక్కడ నిరుత్సాహపరచదు. ఒకసారి నేను చెప్పిన నోట్ చేసుకున్నారు కానీ, మొదటిదేమో ప్రేమ యొక్క ప్రారంభం. ఇది 1వ అధ్యాయం 1 నుండి 3, 5 వరకు ఇద్దరు ఒకరి ప్రేమను బయలుపరుచుకోవటం, ఆయా విషయాలు మనకు కనబడతాయండి. 2వది ప్రేమ వివాహమందు సఫలీకృతం అవుతా ఉంది, 3వ అధ్యాయము 6 నుండి 5:1 వరకు. తర్వాత ప్రేమలో సమస్యలు 5వ అధ్యాయం 2 నుండి 7, 10 వరకు. తర్వాత ప్రేమలో వృద్ధి. అయితే మీరు ఒకవేళ ఈ మాట అనుకోవచ్చు, వివాహానికి ముందు ప్రేమ వశమవటం ఏంటి అని అంటే, ఇందులో కూడా ఒక మంచి సూచన చెప్తాడండి. 2వ అధ్యాయంలో అనుకుంటాను ఈ మాట అంటాడు, ప్రేమకు వయసు వచ్చే వరకు దాని రేపకుడి అంటాడు. ఒకసారి మీరు ఆ వచనం చూస్తే చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం. యవనస్తులకు ఇది ప్రాముఖ్యమైన చూడండి 7వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ మాట అండి 3 సార్లు ఉంటదండి ఈ పుస్తకంలో. అంటే ఈ మాట ఏం తెలియజేస్తుందంటే, ఇప్పుడు మనం ఏదో వివాహానికి ముందు ప్రేమను ఒకరికొకరు వ్యక్తపరచాలి అని అంటే తప్పుగా అర్థం చేసుకుంటాం. మళ్ళీ అది కూడా అంటే ప్రేమకు వయసు వచ్చే వరకు. ఇప్పుడు కాలంలో అయితే అసలు మామూలుగా దానికి ఒక స్టాండర్డ్ అనేది లేదండి. చిన్నపిల్లలు కూడా లోకానుసారమైన అట్రాక్షన్స్కు లేకపోతే ఈ మీడియాను బట్టి ప్రభావితులు అవుతున్నారు. కానీ ఎలాంటి బోధ ఉందో చూసారా? ప్రేమకు వయసు వచ్చే వరకు దాన్ని రేపకయు కలతపరచకయు మీరు స్థిరంగా కంట్రోల్ కలిగి ఉండమని చెప్తుంది ఈ వాక్యం. అంటే అంత ఆరోగ్యకరమైన బోధ అనేది దీనిలో ఉందండి. తర్వాత అలాంటి స్వభావాన్ని, ప్రేమ స్వభావాన్ని డెవలప్ చేసుకుని ఆ ఆశను లేకపోతే ప్రేమించాలనే భావము, ప్రేమతో ఉండాలని మంచి భావాన్ని చూపించి అది వివాహములో ఒకటై, తర్వాత ఒకవేళ కుటుంబంలో సమస్యలు ఎదురైనా తదుపరి ప్రేమలో అభివృద్ధి చెందమని ఈ పుస్తకం మంచి సలహా ఇస్తా ఉందండి. ఇలాంటి పుస్తకం మనకు 66 ప్రామాణిక గ్రంథాల్లో, కానానికల్ బుక్స్ లో లేదండి మరొకటి. కాబట్టి పరమగీతం అనేది ఒక పురుషుడు స్త్రీ మధ్య వారు ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, ప్రేమలో ఎలా వృద్ధి చెందాలో చక్కగా బోధించే పుస్తకం అండి. మీరు ఆ దృక్పథంలో చదివితే, అలా కాకుండా క్రీస్తుకిను సంఘానికి ఆ పోలికగా చదివితే అది ఇక డిఫరెంట్, అసలు లేదు దాని గురించి. చాలా మంది 100 పుస్తకాలు వాటి మీద రాశారు, మంచిదే. అది సెకండ్ ఇంటర్ప్రిటేషన్ గాని తీసుకుంటే మంచిదే. ఒకటి ఇంటర్ప్రిటేషన్స్ గురించి మాట్లాడితే, మొదటిది ప్యూర్ లవ్ బిట్వీన్ ఉమెన్ అండ్ మ్యాన్ అండ్ ఉమెన్ అనేది మొట్టమొదటి ఇంటర్ప్రిటేషన్కి
ఎక్కువ సపోర్ట్ ఉందండి. రెండవది క్రీస్తుకి, సంఘానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇశ్రాయేలు దేశానికి, యెహోవా దేవునికి ఇంకా రెండవ ఇంటర్ప్రిటేషన్ అది కరెక్ట్ ఉంటదండి. మొదటిది లిటరల్, రెండవది ఇశ్రాయేలుకి, యెహోవా దేవునికి, మూడవదే సంఘానికి అనగా క్రీస్తుకి. సంఘము, క్రీస్తుకి మధ్యలో ఉన్న సంబంధంగా తీసుకుంటే సరిపోతుందండి. అంతేగాని ఫస్ట్ ఇంటర్ప్రిటేషనే క్రీస్తుకి, సంఘానికి తీసుకుంటే అసలు మనకు సపోర్ట్ లేదు. ఎందుకంటే సంఘం పుట్టింది క్రొత్త నిబంధనలో పెంతెకొస్తు దినమునండి వాస్తవానికి. అయితే ఇంటర్ప్రిటేషన్ బట్టి అప్లికేషన్ ఉంటది. జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే మంచిది. కొన్ని సంఘాల వారు, కొన్ని సంస్థల వారు ఎక్కువగా చర్చ్ గురించి మాట్లాడతారు. చర్చ్ గురించిను, క్రీస్తు గురించి. సంఘం గురించి 21 పత్రికలు ఉన్నాయండి. లేకపోతే పత్రికల్లో అన్నిటిలో సంఘ ప్రస్తావన ఉంది. వాటిని ఇంటర్ప్రిట్ చేసుకుంటే మనకు మంచిది. సంఘం ఎలా ఉండాలి, సంఘం ఏ విధంగా జీవించాలి, సంఘం ఎలా పవిత్రీకరణ పొందాలి, శుద్ధీకరణ చేసుకోవాలి, వాటి గురించి కావాల్సినంత బోధ ఉంది. వాటిని ఎత్తకుండా కొంతమంది ఎవరో వారి నాయకులకి ప్రకటన గ్రంథమును, ప్రసంగి అంటే బాగా ఇష్టమని దాని ప్రకారం మనం వ్యాఖ్యానాలు చేసుకుంటూ వెళ్ళాల్సిన పని లేదు. ఏదో మనం అనుసరించే నాయకులను బట్టి, లేకపోతే కొంతమందికి ఇవి ఇష్టంగా ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఇదే ఇష్టం అనే ఆలోచన ఉండటం మంచిది కాదు. పుస్తకానికి ఒక ఉద్దేశంతో పుస్తకం రాయబడుతుంది. ఆ ఉద్దేశ దృక్పథంలోనే మనం చూస్తే మంచిదండి. సరేనండి. ఏమన్నా 2 మాటలు అడగాలంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్. నిజంగా చాలా చక్కగా వివరించారు సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడొచ్చు. లేని పక్షంలో మనం ముందుకు వెళ్దాము. సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నాకైతే చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. సంతోషం. ఇప్పటి వరకు మీ సమయాన్ని వెచ్చించారు సార్. లైక్ మొత్తం అన్ని బుక్స్ అన్నిటి కోసం నిజంగా చాలా ప్రెషియస్ టైం మీరు వెచ్చించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు చెప్పిన పుస్తకాలు సార్ అవన్నీ లైవ్ లో వెళ్ళి సార్ రికార్డ్ చేసాము, అవన్నీ మీకు సెండ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మీ టైం వెచ్చించారు. ఏమైనా డౌట్స్ అండి? మరి చాలా చక్కగా మీరు వివరించారు. ఈ వివరణ అంటే మాకు కొంచెం పాత నిబంధనకు వచ్చేసరికి మీరు చెప్పినటువంటి వివాహ బంధాల గురించి కొన్ని అంటే ఫస్ట్ నుంచి మాకు దాని మీద కొంచెం డౌట్స్ అయి ఉండేది, క్లారిఫై అయినాయి. అయినా కానీ దీని గురించి అధ్యయనం చేసుకోవాలి అనేది ఆలోచన. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చండి. ఎక్కువగా డౌట్స్ ఏదన్నా ఉన్నా పర్వాలేదు, నా నెంబర్ అమ్మ కృపాజ్యోతి వాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి వివరణ దొరకదు కదా సార్. మీకు ఏమన్నా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏదన్నా మీకు అనుమానం ఉన్నా ఓటీలో గానీ ముఖ్యంగా ఫోన్ చేయొచ్చు. అందరికి ఉన్నా. ఏమండి సార్? ప్రైజ్ లార్డ్ సార్. నేను రాజేశ్వరి సార్. మీరు మీ టీచింగ్ నాకు తెలుసు కదా సార్. కాలేజ్ లో ఇక్తుస్ బైబుల్ కాలేజ్ లో అవునవునండి. ఇక్కడ పామర్ నుండి వచ్చేవారు. అవును సార్. ప్రైజ్ లార్డ్ సార్. మీ టీచింగ్ నాకు తెలుసు, మీరు ఎలా చెప్తారో. కానీ మాకు బాగా వివరించినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఉన్నారండి. వెల్కమ్. సరే సరే. సార్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఓకే, ఇప్పటి వరకు సార్ చేత దేవుడు మనకి అనుగ్రహించినటువంటి కృపకే వందనాలు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం కదా, పొయిటికల్ బుక్స్లో మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్లో మనకున్నది యోబు గ్రంథము. యోబు గ్రంథం వివరించడానికి మన మధ్యలో బ్రదర్ సురేష్ గారు ఉన్నారు. బ్రదర్ గురించి ఒక 2 మాటలు. ఈ పుస్తకం గురించి చెప్పగానే బ్రదర్ టైం వెచ్చించి దీనికోసం పీపీటీ సిద్ధం చేసుకుని, అదేవిధంగా మెటీరియల్ రెడీ చేసుకుని అర్థమయ్యే విధానంలో ప్రతి మీట్ కూడా జాయిన్ అవుతూ ఎలా చెప్తే ఇంకా బాగుంటుంది, ఎవరెవరు జాయిన్ అవుతున్నారు అని కూడా డీటెయిల్గా తెలుసుకుని మన మధ్యలోకి వచ్చారనమాట. బ్రదర్ని ఆహ్వానిద్దాము. బ్రదర్ సురేష్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ప్రైజ్ ది లార్డ్. ఓ టు యు బ్రదర్. అయితే మనం యోబు గ్రంథం గురించి తెలుసుకునే ముందు ఎవరైనా చిన్న ప్రార్థన చేసినట్లయితే దీని గురించి మనం ఇంకా వివరణాత్మకంగా తెలుసుకుందాం. ఓకే బ్రదర్. ప్రసన్న సిస్టర్ ప్రేయర్ చేయరా? ప్రార్థన చేసుకుని. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు తండ్రి మీ బిడ్డలు నిలబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు స్తోత్రం లేసాయా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానంతో తండ్రి మీ గురించి తెలుసుకునే భాగ్యాన్ని కలుగ చేసినందుకే నీకు స్తోత్రం. అలాగే తండ్రి అన్న నిలబెట్టుకొని ప్రభువాయ మీరు మాట్లాడబోతున్న తండ్రి యోబు గ్రంథం నుంచి ప్రభువాయ ఈ మాటలు తండ్రి మాకు అవసరమో తండ్రి, ఏది విత్తితే తండ్రి మా హృదయాలు ఫలిస్తాయో తండ్రి అటువంటి గొప్ప విత్తనాలను ప్రభా, మంచి నేలను పడిన విత్తనాలను ప్రభా మీరు మాకు అనుగ్రహించండి. మా హృదయాన్ని కూడా అయ్యా మేము వినే చెవులు, గ్రహించే మనసును మీరు మాకు కలుగచేసి తండ్రి మాట్లాడుతున్న మీ బిడ్డకు తండ్రి విశేషమైన కృపను అనుగ్రహించి వింటున్న మాకును తండ్రి మంచి జ్ఞానాన్ని కలుగచేసి ప్రతీది ప్రభా అర్థం చేసుకొని తండ్రి మీలో మా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కృపనిచ్చి నడిపించి సహాయాన్ని కలుగు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ ప్రార్థన చేసుకున్నందుకు. ఇటువంటి సమయం ఇచ్చిన కృపాజ్యోతి సిస్టర్కి, అదేవిధంగా ఈ యొక్క 66 బైబిల్ అకాడమీ వెనుక ఉండి నడిపిస్తున్న వారందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీతో పాటు కూడా నేను కొన్ని క్లాసెస్ జాయిన్ అవ్వడం జరిగింది. ఎట్లా ఉంటున్నారని నేను చూద్దామని నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే చూసినట్లయితే అందరూ చాలా చక్కగా ఉంటున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నలతో పాటు మీకు ఇచ్చిన టాస్క్లు కూడా మీరు చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. అయితే నా మాట వినబడుతుంది అన్నవారు ఎవరైనా, అందరికీ వినబడుతుంది కదా? వినిపిస్తుంది బ్రదర్ ఒక్కసారి మీ వాయిస్ ఇంకొంచెం ఆడిబుల్ అయితే బాగుంటుందండి. ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడండి.